బషీర్ బీబీ ఉత్సవాల ప్రారంభోత్సవం మత సామరస్యానికి చిహ్నం. అటువంటి అతి ప్రాచీనమైన దర్గాని కొత్తపల్లి మండలానికి చెందిన డాక్టర్ జ్యోతుల శ్రీనివాస్ ఎంతో పురాతనమైన బషీర్ బీబీ దర్గాను సుమారు 10 లక్షల వ్యయంతో పునర్నిర్మాణం చేశారు. కొత్తపల్లి మండలం కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారమ హిందూ ముస్లింల సమైక్యతకు చిహ్నంగా చెప్పబడే బషీర్ బీబీ ఉర్సు ఉత్సవాలకు రాష్ట్రంలోని గుర్తింపు పొందిన పండుగ. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానజీ, కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు, మాజీ ఎమ్మెల్యే పెండందర బాబు, ఫైమన్ కమిటీ సభ్యులు ఓదురి కిషోర్, పిఠాపురం టౌన్ ఇన్ఛార్జ్ డాక్టర్ చిక్కాల వరలక్ష్మి, కొత్తపల్లి మండల ఇన్ఛార్జ్ రావు అక్షయ్ వీచేశారు. పేషెంట్ గారు అయినటువంటి బండి దావీద్ గారికి పోహారంతో సత్కరించారు. ₹10 లక్షలు వెచ్చించి అలాగే ఒక ఇంజనీర్ గారు కూడా పెట్టి దాన్ని యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉన్నదో అలా వచ్చేటట్టు బషీర్ బీబీ జోలియా బంగారు పాపమ్మ అని గుడిని పునర్నిర్మాణం చేసేందుకు మనందరూ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంత చక్కటి కార్యక్రమానికి మమ్మల్ని కూడా సభ్యులుగా పిలిచినందుకు మరింతసారి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. మనం చూస్తూనే ఉన్నాం సమకాలిక రాజకీయాలు. ఇవాళ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మన నాయకుడు పవన్ కళ్యాణ్కి సాటి ఎవరూ లేరు. పవన్ కళ్యాణ్ ఈవేళ ఒక వ్యక్తి కన్నా ఒక వ్యవస్థ కన్నా గుడ్ మార్నింగ్ పిఠాపురం షో పెడదాము. గుడ్ మార్నింగ్ పిఠాపురం అనేటువంటి కార్యక్రమం పెట్టి వార్డుల్లో శానిటైజేషన్ చేయవలసినటువంటి అవసరం ఉంది. మనం ఇంకా నేను 5 మెన్, ఇది నా వ్యక్తిగత భావన, 5 మెన్ కమిటీలో ఉన్నటువంటి దొరబాబు గారు కానీ కిషోర్ గారు కానీ గ్రామ వార్డుల్లో ఉన్నటువంటి ఇన్ఛార్జీలను అందరినీ సంప్రదించి కేంద్ర కమిటీ యొక్క అనుమతి తీసుకుని, పార్టీ అనుమతి తీసుకుని చేద్దామని నేను మాట్లాడుకోవడం జరిగింది ఇక్కడ మన పార్టీ ఇన్ఛార్జీలు అందరితో. అది ఒక గంట టైంలో ఏమంటే ఇలా గుడ్ మార్నింగ్ పిఠాపురం అనేటువంటి కార్యక్రమం పెడతారట కదా ఏంటి అని నన్ను సెంట్రల్ ఆఫీస్ నుంచి అడగడం జరిగింది. అది మన పార్టీ పిఠాపురం నియోజకవర్గంలో ఏమి జరిగినప్పుడు ఇక్కడ కార్యక్రమం జరుగుతూ ఉంటే ఎవరెవరు హాజరయ్యారు, ఇక్కడ ఏం జరుగుతూ ఉంది అనేటువంటిది ప్రతి విషయం పార్టీ దృష్టికి వెళ్తాం, తద్వారా మన అధ్యక్షుల వారి దృష్టికి వెళ్తాం. ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ బషీర్ బేబీ తీర్థానికి ఈ దర్శనం చేసుకుని, అమ్మవారిని దర్శనం చేసుకుని ఆశీస్సులు తీసుకునేలో భాగంగా పిఠాపురం నియోజకవర్గంలోనే కాదు ఈ చుట్టుపక్కల ఇతర జిల్లాల నుంచి కూడా వచ్చి ఈ దర్గాని దర్శించుకునే ప్రాంగణానికి ఎప్పటి నుంచో అనాదిగా వస్తున్నటువంటి ఈ దర్గాలో దీన్ని రిక్టిఫై చేసి దీన్ని ఒక కన్స్ట్రక్షన్ రూపంలో చెయ్యాలనే సంకల్పంకి ఈ రోజున మన డాక్టర్ జ్యోతుల శ్రీనివాస్ గారు శ్రీకారం చుట్టి ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు రావడం, పవన్ కళ్యాణ్ గారు దీన్ని నేను మంచి మీకు అనుకూలంగా తీర్చిదిద్దుతానని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ రోజున జ్యోతుల శ్రీనివాస్ గారు పవన్ కళ్యాణ్ గారి తరఫున దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎప్పటికే ₹10 లక్షల వెచ్చించి ఈ దర్గాన్ని రూపొందించినటువంటి విధానం, ఈ కమిటీ, ఆ ఇంజనీర్లు అందరూ కూడా ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఈ అమ్మవారి గుడిని ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దిన వారందరికీ కూడా కమిటీ తరఫున వారందరికీ
అలాగే డాక్టర్ గారికి, అందులో భాగంగా ఈ రోజున మమ్మల్ని అందరినీ భాగస్వామ్యం చేసి మా పార్టీ జిల్లా అధ్యక్షులు తుమ్మల బాబు గారు, అలాగే కాకినాడ రూరల్ శాసనసభ్యులు గౌరవ పంతం నానాజీ గారు, అలాగే మన ఓదూరు కిషోర్ గారు, ఇవి రావు అక్షయ్ గారు, అలాగే మన దావీదు స్థానిక సర్పంచ్ బాపంతర గారు, డాక్టర్ వరలక్ష్మి గారు, ధనబాబు గారు, అందరూ కూడా వేదికను అలంకరించిన పెద్దలందరికీ, అలాగే కింద మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని మన పార్టీ తరఫున మన నాయకుడు ఏదైతే సూచించారో దాన్ని అక్షరాలా ముందుకు తీసుకెళ్ళినటువంటి డాక్టర్ గారికి ఈ వేదిక ద్వారా ప్రత్యేక అభినందనలు మనందరం కూడా తెలియజేయవలసిన అవసరం ఉంది. ఇటువంటి కార్యక్రమాలకి జనసేన పార్టీ ముందుంటుందనే దానికి నిదర్శనమే ఈ రోజున ఈ ప్రాంతంలో ఈ దర్గాకి వన్ని తీసుకొచ్చినటువంటి డాక్టర్ గారికి మరొక్కసారి అభినందనలు తెలియజేస్తూ ఈ రోజున మనందరం కూడా దీంట్లో భాగస్వామైనందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మాకు జనసేన అధ్యక్షులు గౌరవ కళ్యాణ్ గారు పిఠాపురంలో 100 సంవత్సరాల చరిత్ర ఉన్న బాప్టిస్ట్ చర్చిలో ప్రార్థన చేసుకుని తదనంతరం ఇక్కడ ఎంతో పురాతనమైన కనీసం 300 సంవత్సరాలు అతి పురాతనమైన ఎంతో ప్రతిష్టమైన ఈ బంగారు పాపమ్మ ఈ దర్గాన్ని సందర్శించుకున్నారు. అమ్మవారు ఆశీస్సులు పొందారు. ఆ సందర్భంగా ఎంతో శిథిలావస్థలో ఈ దర్గా గురించి స్థానిక ముజాఫర్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందించారు. తదనంతరం ఎన్నికల అనంతరం వీళ్ళందరూ కూడా కమిటీ సభ్యులందరూ కూడా నన్ను కలిసి దీని గురించి చెప్తే కళ్యాణ్ గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా కళ్యాణ్ గారు సొంత నిధులతో ఎన్నో ధర్మకార్యాలు చేస్తున్నారు. చర్చిలకి, గుళ్ళకి అనే విధంగా దర్గాలకు కూడా ఆయన దాన ధర్మాలు చేస్తున్నారు. సొంత నిధులతో డెవలప్మెంట్ చేస్తున్నారు. ఆయన యొక్క ఆశయాలకు అనుగుణంగా నేను కూడా ఏదో సొంతం చేయాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారి యొక్క సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్లిన ఉద్దేశంతో 10 లక్షల రూపాయలతో దర్గాని పునర్నిర్మించడం జరిగింది. పాత స్ట్రక్చర్ ఏ విధంగా కూడా మారకుండా కమిటీ సభ్యులు, లాయర్, ఇంజనీర్ గారితో అందరితో కూర్చుని దీని ఎంతో ప్రతిష్టాత్మకంగా దీన్ని చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు కేవలం ఇది పవన్ కళ్యాణ్ గారు చూసిన మేరకు పవన్ కళ్యాణ్ ఆశీస్సులను ముందుకు తీసుకెళ్లిన ఉద్దేశంతో ఇది దర్గాని ఇది కట్టడం జరిగింది. ఈ దర్గా యొక్క ఉద్దేశం కూడా ఎంతో పురాతనమైంది. దీని యొక్క ప్రసిద్ధి ఏంటంటే వేరే దర్గాల్లో అయితే ముస్లిమ్స్ ఎక్కువ మంది వస్తారు. ఇక్కడికైతే ముస్లింలతో సమానంగా హిందువులు కూడా ఇక్కడికి వస్తారు. ఇది పిఠాపురం నియోజకవర్గానికి ఉన్న అతి పురాతనమైన దర్గా ఇది. దీన్ని పవన్ కళ్యాణ్ ఆశయాలతోని ఆయన సూచనలతోని ఇలా కట్టడం జరిగింది. అది మీ అందరికీ కూడా తెలియజేసుకున్నాం. మా పార్టీ మూల సిద్ధాంతమైన అన్ని మతాలు ఒకటే. అది ఎవరు ఏ మతాన్ని పూజించుకున్నా వేరే మతాన్ని గౌరవించాలి అని మా సిద్ధాంతానికి, మా పార్టీ సిద్ధాంతానికి అనుగుణంగానే ఇది కట్టడం జరిగింది. ఇది పూర్తిగా పవన్ కళ్యాణ్ సంకల్పంతో కట్టడం జరిగింది. ఆయన యొక్క ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లిన ఉద్దేశంతో ఇది కట్టడం జరిగింది.